దేశంలో ఉద్యోగాల అవకాశాలు పెరుగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్న రాష్ట్రాల వారీగా ఉద్యోగుల సగటు నెలవారీ వేతనాల్లో మాత్రం భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక సగటు నెలవారీ వేతనం ఢిల్లీలో నమోదైంది. ఢిల్లీలో ఉద్యోగుల సగటు నెల జీతం 35,000 రూపాయలుగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలు కూడా వేతనాల విషయంలో ముందంజలో ఉన్నాయి. కర్ణాటకలో 33,000 రూపాయలు, మహారాష్ట్రలో 32,000 రూపాయలు, ఇక తెలంగాణలో 31,000 రూపాయలు, తమిళనాడులో 29,000 రూపాయలు, ఇక ఆంధ్రప్రదేశ్లో 26,000 రూపాయలు సగటు నెలవారీ వేతనం నమోదైంది. ఐటీ, పరిశ్రమలు, సేవారంగం అభివృద్ధి కారణంగా ఈ రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. మరోవైపు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో వేతనాలు తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీహార్లో కేవలం 13,500 రూపాయలు, నాగాలాండ్లో 14,000 రూపాయలు, మిజోరాంలో 14,500 రూపాయలు, మేఘాలయలో 15,000 రూపాయలు సగటు వేతనం మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాలను పరిశీలిస్తే తెలంగాణలో 31,000 రూపాయలతో దేశంలో అగ్రస్థానంలో ఒకటిగా నిలవగా, ఆంధ్రప్రదేశ్లో 26,000 రూపాయల సగటు వేతనం నమోదైంది. రెండు రాష్ట్రాల మధ్య 5,000 రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, పట్టణీకరణ, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వేతనాలు కూడా అధికంగా ఉంటున్నాయి. మరోవైపు ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉన్న రాష్ట్రాల్లో వేతనాలు తక్కువగా ఉంటున్నాయి. మరి దేశంలో వేతనాల అసమానతలు తగ్గుతాయా? అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలు ఎలా పోటీ ఇస్తాయి? ఉద్యోగుల ఆదాయాలు పెరగడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేమిటి అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.